హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ సిఏ 360. ఈ వీడియోలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూలై 23వ తేదీన కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేర్కొన్న 9 ప్రియారిటీస్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్కటిగా చూద్దాము. నవ ప్రాధాన్యతలు లేదా ప్రాధాన్యాలు. మనం 2024-2025 బడ్జెట్కి సంబంధించి ఈ సంవత్సరం 2 సార్లు చూస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల సంవత్సరం కాబట్టి ఇంటరిమ్ బడ్జెట్ అనేది మనం ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టడం చూసాము. మళ్ళీ ఈ రిమైనింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఈ కాలానికి సంబంధించి రీసెంట్గా జూలై 23 రోజున నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ని చూస్తున్నాము. సో 2 బడ్జెట్లు కూడా మనకి ఇంపార్టెంటే. అండ్ అభ్యర్థులు గుర్తుంచుకోండి, బడ్జెట్ని చదివేటప్పుడు కొంత జాగ్రత్తగా చదవండి. ఎందుకంటే బడ్జెట్ డాక్యుమెంట్ అనేది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా గణాంకాలు కనబడతా ఉంటాయి. పదజాలం, టర్మినాలజీ, ఎకానమీ టర్మ్స్ ఏవైతే ఉంటాయో చాలా కనబడతా ఉంటాయి. వాటన్నిటిని కూడా ఒక స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. బడ్జెట్లో భాగంగా ముఖ్యంగా గణాంకాల గురించి చూడాలి. సెకండ్ వచ్చేసి టర్మినాలజీ పైన ఫోకస్ చేయాలి. థర్డ్ వచ్చేసి ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ ముఖ్యంగా వేటికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే 9 ప్రాధాన్యత అంశాలు ఏవైతే ఉంటాయో అలాగా. నెక్స్ట్ వచ్చేసి ఈ బడ్జెట్లో కొత్తగా ఏమైనా స్కీమ్స్ గురించి కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించిందా, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్లో ఏమైనా మార్పులు తీసుకొస్తున్నారా, ఇలా స్టెప్ బై స్టెప్ చదవండి కూల్గా. ప్రతి ఒక్క టాపిక్ని కూడా మనం చూస్తే బడ్జెట్కి సంబంధించి మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. మీకు నేను సిఏ 360లో కూడా అదే విధంగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ వీడియోలో నవ ప్రాధాన్యతలు 9 ప్రియారిటీస్. సో ఈ యూనియన్ బడ్జెట్ జూలై 23 రోజున ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2024-2025లో పేర్కొన్న 9 ప్రాధాన్యత అంశాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్కటిగా చూద్దాము. అండ్ ఇక్కడ ఈ వీడియోలో ఆ ప్రాధాన్యత అంశాలను ఇండికేటివ్గా మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో మన యాప్లో మీకు ఒక్కొక్క వీడియో రూపంలో అందిస్తున్నాను. ఫస్ట్ వీడియోలో మనము బడ్జెట్కి సంబంధించిన బేసిక్స్ చూస్తాము. సెకండ్ వీడియో వచ్చేసి ఈ బడ్జెట్కి సంబంధించిన గణాంకాలు ఏవైతే ఉంటాయో చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఏ మంత్రిత్వ శాఖకి ఏ పథకానికి ఎంతెంత పేర్కొనడం జరిగింది అవి చూస్తాము. తర్వాత వచ్చేసి ప్రాధాన్యత అంశాలు. ఆ తర్వాత వచ్చేసి రీసెంట్గా ఈ బడ్జెట్లో పేర్కొన్న స్కీమ్స్ కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్లో వస్తున్న మార్పులు కానీ వీటి గురించి అలా స్టెప్ బై స్టెప్ చూస్తున్నాం. సో ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా ఇండికేటివ్గా అంటే మీకు మ్యాక్సిమం సింగిల్ లైన్లో ఈ నవ ప్రాధాన్యతలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చూస్తాం. నెక్స్ట్ వీడియోలో మనం అబ్జర్వ్ చేస్తే వీటికి సంబంధించిన డీటెయిల్, మరి వీటిని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అలా స్టెప్ బై స్టెప్ చూద్దాము. సో ఇక్కడ 9 ప్రియారిటీస్. సో ఈ 9 పాయింట్లు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 2024-25 బడ్జెట్ ఏదైతే ఉంటుందో అందులో పేర్కొన్న 9 ప్రియారిటీ సెక్టార్స్. సో 9 రంగాల ప్రాధాన్యతలు అని చెప్పొచ్చు. సో ఇందులో ఒక్కొక్కటి చూస్తే ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్, వ్యవసాయ రంగంలో ఉత్పాదకత అంటాం తెలుగులో. సో ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్. సెకండ్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్, ఉపాధి నైపుణ్యానికి సంబంధించి ప్రియారిటీ ఏ విధంగా ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంక్లూజివ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయానికి సంబంధించి మరియు మానవాభివృద్ధికి సంబంధించి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్, తయారీ మరియు సేవా రంగానికి సంబంధించి ప్రాధాన్యతలు ఏంటి. నెక్స్ట్ అర్బన్ డెవలప్మెంట్, సో పట్టణ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు ఈ బడ్జెట్లో పేర్కొన్నారు. నెక్స్ట్ ఎనర్జీ సెక్యూరిటీ, ఇంధన భద్రతకి సంబంధించి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సౌకర్యాలకు సంబంధించి బడ్జెట్లో ఏమేమి ప్రస్తావించారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్నోవేషన్, రీసెర్చ్, డెవలప్మెంట్. సో ఇన్నోవేషన్ అంటే నవకల్పనలు, పరిశోధనలు, అభివృద్ధికి సంబంధించి. నెక్స్ట్ జనరేషన్ రీఫార్మ్స్, భావితరం సంస్కరణలు అని చెప్పొచ్చు. సో ఈ 9 ప్రియారిటీ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో వాటిని హెడ్డింగ్స్ లా గుర్తుపెట్టుకోండి. ఇవి హెడ్డింగ్స్. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, వీటిలో పేర్కొన్న సమాచారం ఏదైతే ఉంటుందో ఇండికేటివ్గా గుర్తుంచుకోవాలి. తరువాత వాటి గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకోవాలి. సో స్టెప్ బై స్టెప్. సో ఇక్కడ చూస్తే ఈ 9 సెక్టార్స్ లేదా 9 ప్రియారిటీస్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్కటే చూడండి. ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్, ఇంక్లూజివ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్, అర్బన్ డెవలప్మెంట్, ఎనర్జీ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్,
ఇన్నోవేషన్, రీసెర్చ్, డెవలప్మెంట్, నెక్స్ట్ జనరేషన్ రీఫార్మ్స్. సో వీటికి తెలుగు అర్థాలు ఏంటో చెప్పాను. సో ఇప్పుడు ఈ స్టెప్లో మనము వీటికి సంబంధించి ఒక్కొక్క ప్రియారిటీ ఏదైతే ఉంటుందో ఆ ప్రియారిటీకి సంబంధించి ఇండికేటివ్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో ఇక్కడ వ్యవసాయ రంగంలో ఉత్పాదకత అన్నాను. సో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్ అని చెప్పేసి మనం ఫస్ట్ ప్రియారిటీ చూసాం కదా. మరి ఏ విధంగా వ్యవసాయ రంగంలో ఉత్పాదకతకి సంబంధించి ఇంపార్టెన్స్ అనేది కల్పించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. సో ఇక్కడ చూస్తే సాగు, సో వ్యవసాయ రంగానికి సంబంధించి సాగులో ఉత్పాదకతను, ప్రొడక్టివిటీ మీరు ఇక్కడ చూడండి కొన్ని టర్మ్స్ ఇంపార్టెంట్. ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ ఈ రెండు పదాలు వేరు, వాటి అర్థాన్ని చూడండి ఫస్ట్. సో సాగులో ఉత్పాదకతను పెంచేలా పరిశోధనలో పెద్దపీట. సో ఇక్కడ ప్రొడక్టివిటీ, అగ్రికల్చర్ సెక్టార్లో ప్రొడక్టివిటీ అంటే ఒక ఏరియాలో పండిస్తున్న పంట ఏదైతే ఉంటుందో ఏ విధంగా ఇంకా కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. సో సాగులో ఉత్పాదకతను పెంచేలా పరిశోధనలు, రీసెర్చ్కి ఇంపార్టెన్స్ ఇస్తారట. వ్యవసాయ రంగంలో రీసెర్చ్కి పెద్దపీట వేస్తారంట. ఇది ఇండికేటివ్. అది ఎలా వేస్తారని చెప్పేసి మనం చూడాలి. నెక్స్ట్ వ్యవసాయ అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్ల కేటాయింపులు ఈ బడ్జెట్లో చేశారు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ అడగొచ్చు. 2024-25 బడ్జెట్లో భాగంగా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు ఎంత మొత్తంలో కేటాయింపులు చేశారంటే 1.52 lakh crores. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, వ్యవసాయ అనుబంధ రంగాలంటే ఏమేమి వస్తాయి? వ్యవసాయం వస్తుంది అంటే అగ్రికల్చర్, సెకండ్ యానిమల్ హస్బెండరీ పశుపోషణకి సంబంధించి, నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్రీ కూడా ఇందులో భాగంగానే మనం చూడవచ్చు, నెక్స్ట్ హార్టికల్చర్ కానివ్వండి. వీటన్నిటికీ కలిపి 1.52 lakh crores కేటాయింపులు, అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే 109 రకాల, ఇది ఇంపార్టెంట్. సో అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే 109 రకాల కొత్త వంగడాలు రైతులకు అందుబాటులోకి తీసుకొస్తారంట. సో వంగడం అంటే ఏంటి? వెరైటీస్. ఇప్పుడు క్రాప్ వెరైటీస్ ఉంటాయి. సో పంటలో రకాలు, ఉదాహరణకు వరిలో రకాలు ఉంటాయి, జొన్నలో రకాలు ఉంటాయి, గోధుమలో రకాలు ఉంటాయి. అలా ప్రతి పంటలో కూడా వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నారు? అన్ని వాతావరణ పరిస్థితులు, ఎటువంటి క్లైమాటిక్ సిచ్యువేషన్స్ అయినా, ఎటువంటి వాతావరణపరమైన ప్రభావాన్ని అయినా కూడా తట్టుకొని నిలిచే వంగడాలు ఏవైతే ఉంటాయో వాటిని అందుబాటులోకి తెస్తారంట. ఉదాహరణకు తీసుకుంటే మనకు అస్సాం అనగానే బ్రహ్మపుత్ర వరదలను చూస్తూ ఉంటాము, అలా విపత్తులను కూడా చూస్తూ ఉంటాం. అలాంటి విపత్తులను కానివ్వండి, లేదా మనం హిమాచల్ ప్రదేశ్ అటు సైడ్ వెళ్ళామనుకోండి, అటు సైడ్ ఉండే విపత్తులను తట్టుకునే విధంగా ఎటువంటి వంగడాలను మనం తీసుకురావాలి, ఇటువంటి అంశం. సో అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకొని 109 రకాల కొత్త వంగడాలను రైతులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అందుకే చూడండి వ్యవసాయ రంగంలో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ 2 yearsలో, సో 2 ఏళ్లలో 1 కోటి మంది రైతులు సేంద్రియ సాగుబాట పట్టేలా చర్యలు, ఆర్గానిక్ ఫార్మింగ్. సో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేలా అంటే ఎటువంటి కెమికల్స్ కానీ ఇటువంటి వాడకుండా ఆర్గానిక్ అగ్రికల్చర్ని మార్చేలా, సో ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. 2 ఏళ్లలో 1 కోటి మంది రైతులు. సో ఈ నంబర్ గుర్తుంచుకోండి. అందుకు దన్నుగా నిలిచేలా 10,000 బయో ఇన్పుట్ వనరుల కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. సో ఎన్నంట 10,000 బయో ఇన్పుట్ వనరుల కేంద్రాలు. ఎందుకోసము? దీని యొక్క ఉద్దేశం ఏంటి? భారతదేశంలో రానున్న 2 ఏళ్లలో 1 కోటి మంది రైతులను సేంద్రియ సాగుబాట పట్టేలా చర్యలు తీసుకోవాలంట. నెక్స్ట్ వచ్చేసి తృణధాన్యాలు, మిల్లెట్స్ అంటాం. మన అందరికీ తెలుసు లాస్ట్ 2023 ఇయర్ 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా మనం జరుపుకోవడం జరిగింది. ఐక్యరాజ్యసమితి గుర్తించింది. మళ్ళీ అందులోనూ ఇండియా విషయానికి వస్తే ఇండియానే ప్రతిపాదించింది ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని చెప్పేసి 2023. అటువంటి భారతదేశంలో తృణధాన్యాలు మరియు నూనె గింజల అభివృద్ధిలో వీలైనంత త్వరగా స్వయం సమృద్ధి, సెల్ఫ్ రిలయన్స్ సాధించాలంట. ఇక్కడ చూస్తే మనము నూనె గింజలకు సంబంధించి ఇప్పటికే ఆయిల్ ఫామ్ మిషన్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ ఫార్మ్స్, వాటన్నిటి కూడా మరింత విస్తృతం చేస్తారంట. రైతులు వారి భూముల కవరేజీ తదితరాల కోసం 3 ఏళ్లలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా అభివృద్ధి అంట. ఇక్కడ ఇంకొకటి కూడా మీరు చూడొచ్చు. కామన్గా మనకి ఏదైతే ఉంటుందో యూనిక్ ఐడి అంటే ఏంది? ఆధార్ కార్డు. మనకి ఏదైతే ఆధార్ కార్డుగా ఉంటుందో, యూనిక్ ఐడిగా ఉంటుందో, ల్యాండ్కి కూడా, ల్యాండ్ రికార్డ్స్ని కూడా డిజిటలైజ్ చేయడంలో భాగంగా ల్యాండ్స్కి కూడా యూనిక్ ఐడి అనేది, ఒక్కొక్క ల్యాండ్కి ఆధార్ కార్డు వంటి నంబర్ అనేది కేటాయిస్తామని చెప్పేసి చెప్తున్నారు. గుర్తుంచుకోండి. సో ఇదొకటి ఇంపార్టెంట్. సో ఫస్ట్ అయిపోయింది. ఫస్ట్ ప్రియారిటీ ఏంటి?
ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్. అండ్ గుర్తుంచుకోండి, మన CA 360లో మీకు నేను ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎటువంటి డౌట్ రాకుండా చేసేస్తున్నాను. మీకు PDF ప్రొవైడ్ చేసేటప్పుడు మళ్ళీ మీకు ఇదంతా కూడా ఇంగ్లీష్లో కూడా ఇస్తాను. నో నీడ్ టు వర్రీ. ఓకేనా, ఇది ఇంగ్లీష్ స్లైడ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను PDF రూపంలో. సో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఉపాధి నైపుణ్యాభివృద్ధి, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ అంటాము. సో ఏ దేశంలో అయితే నైపుణ్యమైన యువత ఉంటారో ఆ దేశం అన్ని రంగాల్లో కూడా వృద్ధిని అభివృద్ధిని సాధించడం జరుగుతుంది. అందులోనూ భారతదేశంలో యువకుల సంఖ్య అనేది అద్భుతంగా ఉంది. వాళ్ళను నైపుణ్యమైన యువకులుగా మార్చడం కోసం ప్రయత్నాలు చేయడంలో భాగంగా ఈ ప్రియారిటీ అనేది ఇవ్వడం జరిగిందని అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే ఏ పథకాల్లోనూ లబ్ధిదారులు కాని యువతకు, సో చాలా పథకాలు యువత కోసం ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్నాయి. ఏ పథకంలో కూడా లబ్ధి కాని యువత ఉంటారు కొంతమంది. సో వారికి ఉన్నత విద్య కోసం 10 లక్షల దాకా రుణాలు మంజూరు చేస్తామని చెప్పేసి ఈ బడ్జెట్లో చెప్పడం జరిగింది. 5 ఏళ్లలో 20 లక్షల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్ని ప్రొవైడ్ చేస్తారంట. సో దేశంలో 20 లక్షల మంది యువకులను నైపుణ్యమైన యువకులుగా మార్చే ప్రక్రియ ఇది. సంఘటిత రంగంలో అంటే ఫార్మల్ సెక్టార్, ఫార్మల్ ఇన్ఫార్మల్ అంటే మీకు తెలుసు కదా, అసంఘటిత రంగము ఫార్మల్. సో ఫార్మల్ సెక్టార్కే ప్రోత్సహిస్తాయి ప్రభుత్వము. సో సంఘటిత రంగంలో ఉద్యోగ జీవితంలోకి అడుగుపెట్టే వారికి తొలి నెల వేతనం కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందామని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఉద్యోగికి యజమానికి లాభించేలా PF ప్రోత్సాహకాలు తదితరులు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఏ విధంగా ఇస్తారో మనము మళ్ళీ డెప్త్గా చూడాలి. ఇవి ఇండికేటివ్గా. అండ్ ప్రత్యేకించి మహిళల కోసం పలు చర్యలను చేపడతామని చెప్పేసి నైపుణ్యాభివృద్ధిలో మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పేసి బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. అండ్ 5 పథకాలు, సో అవేంటో చూద్దాం మనం. 5 పథకాలతో కూడిన సమగ్ర ప్రధానమంత్రి ప్యాకేజీ మరియు 4.1 crore యువత, 4.1 కోటి మంది యువతకు రానున్న 5 ఏళ్లలో నైపుణ్యాన్ని కలిగించి ఉపాధి అవకాశాలను పెంచడం అనేది టార్గెట్గా పెట్టుకున్నారు. అండ్ అధికారికంగా ప్రస్తుతం భారతదేశంలో మనకు పట్టణ నిరుద్యోగం ఏదైతే ఉంటుందో, అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో 6.7% దాటిన పట్టణ నిరుద్యోగాన్ని ఎంతో కొంత నేలకు దించే లేదా తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ ప్రియారిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు గుర్తుంచుకోండి, నైపుణ్యాన్ని కలుగజేయాలి, ఉపాధి అవకాశాలు పెంచాలి. అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా పర్లేదు, లేదా స్కిల్ డెవలప్ చేసి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదంటే ఫార్మల్ సెక్టార్లో వారికి ఏదో రకమైన అవకాశాలు పెంచడం అన్నట్టు. అందుకోసం ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అండ్ మానవ వనరుల అభివృద్ధి, హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ అంటాం. సో మానవ వనరుల అభివృద్ధి అన్ని రంగాలకు సంబంధించి. సామాజిక న్యాయం అంటే వివిధ రంగాలకి ఇంక్లూజివ్ గ్రోత్లో భాగంగా నొచ్చు, ఇంక్లూజివ్ డెవలప్మెంట్లో భాగంగా నొచ్చు, అన్ని రంగాలను కలుపుకొని అభివృద్ధిని చూడడం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ట్రైబల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ప్రధానమంత్రి గారి పేరిట జనజాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ బడ్జెట్లో చాలా కొత్త పథకాల గురించి పేర్కొన్నారు. ఉన్న పథకాల్లో మార్పులు కూడా చేశారు. ఉదాహరణ తీసుకుంటే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్, ఇది వచ్చేసేసేమో ట్రైబల్ పీపుల్ కోసము, భారతదేశంలో గిరిజనులను సోషల్గా ఎకనామికల్గా డెవలప్ చేయడానికి. నెక్స్ట్ NPS వాత్సల్య అని చెప్పేసి, NPS వాత్సల్య నేషనల్ పెన్షన్ స్కీమ్లో భాగంగా, వాత్సల్య అంటే మైనర్ పిల్లలు ఎవరైతే ఉంటారో వారి కోసం ఉద్దేశించబడింది. నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం కానివ్వండి, లేదా ఇటువంటివి, లేదా తూర్పు రాష్ట్రాల కోసం కానివ్వండి, పూర్వోదయ స్కీమ్ కానీ ఇటువంటివి చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఉదాహరణ తీసుకుంటే ముద్రా లోన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ముద్రా రుణాల్లో కూడా పెంపు ఏ విధంగా జరిగింది, ఇవన్నీ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో పలు రాష్ట్రాల్లో పారిశ్రామిక హెరిటేజ్ కారిడార్ల అభివృద్ధిని చేస్తారంట. సో ఇందులో భాగంగా 63,000 గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాన్ని ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్, మహిళలు బాలికల అభ్యున్నతి పథకాలకు 3 లక్షల కోట్ల రూపాయలను కేటాయించారు. నెక్స్ట్ వచ్చేసి ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తారంట. సో ఇది 3rd ప్రియారిటీ సెక్టార్. సో మానవ వనరులు, హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్, ఇంక్లూజివ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్లో భాగంగా. నెక్స్ట్ తయారీ మరియు సేవా రంగానికి సంబంధించి భారతదేశంలో మనందరికీ తెలుసు, తయారీ రంగంలో భాగంగా వివిధ పరిశ్రమలు పనిచేస్తున్నాయి. MSMEs ముఖ్యంగా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో తయారీ రంగాన్ని కనుక తీసుకుంటే అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగం ఏంటంటే MSME, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. దాదాపు
తయారీ రంగంలో నిమగ్నమైన ఉద్యోగులను కనుక చూస్తే, ఉపాధి పొందుతున్న వారిని చూస్తే అరౌండ్ 80% ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే ఉంటారు. అటువంటి ఎంఎస్ఎంఈకి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. సో ఇక్కడ చూస్తే తయారీ రంగంలో ఎంఎస్ఎంఈల కోసం రుణ హామీ పథకాలు గుర్తుంచుకోండి. అండ్ థర్డ్ పార్టీ గ్యారంటీ లేకుండా 100 కోట్ల దాకా రుణాలు, థర్డ్ పార్టీ మార్ట్గేజ్ ఇవన్నీ కూడా మనం లోన్ సమయంలో చూస్తూ ఉంటాం. సో ఎటువంటి థర్డ్ పార్టీ గ్యారంటీ, ఎటువంటి ష్యూరిటీ లేకుండానే. అండ్ ముద్ర రుణాల పరిమితి ఏదైతే ఉంటుందో 20 లక్షల వరకు పెంచడం జరిగిందంట ముద్ర రుణాలకు సంబంధించి. మనందరికీ తెలుసు 2015 సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీ రోజున ముద్రా స్కీమ్ అనేది ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. అందులో భాగంగా శిశు, కిషోర్, తరుణ్, సో 3 స్కీమ్స్ ఉంటాయి. ఈ స్కీమ్లో భాగంగానే 3 విభాగాలు ఉంటాయి. ఇందులో కనుక మనం రుణం చూస్తే 50,000 లోపు రుణాన్ని మంజూరు చేస్తూ వస్తున్నారు. ఇందులోనేమో 50,000 నుండి 1,00,000 వరకు, ఇక్కడనేమో 1,00,000 నుండి 10 లక్షల రూపాయల వరకు రుణ సాయం అనేది ఇస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, 10 లక్షల వరకు ముద్ర రుణాలను పెంచడం జరుగుతుందంట. ఇది ఇంపార్టెంట్, దీనిపైన ఎగ్జామినర్ ఫోకస్ చేయొచ్చు. ఎప్పుడు ప్రారంభమైంది ఇలా చూడాలి. ఈ స్కీమ్స్ గురించి ఎప్పుడు ప్రారంభమైంది, ప్రస్తుతం అమల్లో ఉంది ఏంటి, మార్పు ఏంటి అని. అండ్ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ కామర్స్ ఎగుమతి హబ్లని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ పట్టణ అభివృద్ధి, అర్బన్ డెవలప్మెంట్. ఎక్కడైతే పట్టణ ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందో అక్కడ కనెక్టివిటీ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు కూడా మెండుగా ఉంటాయి. సో అందులో భాగంగా 30 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 14 నగరాల సమగ్రాభివృద్ధికి రవాణా ఆధారిత ప్రణాళికలు, వ్యూహాలు ఈ బడ్జెట్లో రచించారు. అండ్ ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన 2.0 కింద 1 కోటి మంది పట్టణ పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్లను అందజేస్తామని చెప్పేసి ఇందులో చెప్పారు. సో ఈ నంబర్స్ గుర్తుంచుకోండి, ఎంతమందికి ఏ ప్రోగ్రాంలో భాగంగా ఏం బెనిఫిట్. ఎంపిక చేసిన నగరాల్లో వచ్చే 5 ఏళ్లలో ఏటా 100 చొప్పున వీధి మార్కెట్లు, స్ట్రీట్ మార్కెట్స్ని ఏర్పాటు చేస్తారంట, స్ట్రీట్ మార్కెట్స్. అండ్ మనకి ఇప్పటికీ అమలవుతున్న పథకాలు ఏవైతే ఉంటే అద్భుతంగా ఫలితాలు కూడా ఇస్తున్నాయి. స్వనిధి ప్రోగ్రాం కానీ ఇటువంటి కరోనా సమయంలో స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే దెబ్బతిన్నారో వారి కోసం అటువంటివి. అండ్ నగరాల సమగ్రాభివృద్ధికి రాష్ట్రాల సమన్వయంతో కృషి చేస్తారంట. సో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో కలిసి సహకారంతో నగరాలను అభివృద్ధి చేయడానికి చొరవ తీసుకుంటారంట. ఇప్పటికీ అలాంటివి జరుగుతున్నాయి భారతదేశంలో, స్మార్ట్ సిటీస్ మిషన్ ఇటువంటివి. అండ్ శివారు ప్రాంతాల అభివృద్ధి ద్వారా వాటిని గ్రోత్ హబ్లుగా మార్చేందుకు కృషి చేస్తామని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. సో ఇది 5th ప్రియారిటీ. అండ్ ఇంధన భద్రత, ఎనర్జీ సెక్యూరిటీ. సో ఇవన్నీ కూడా ఇండికేటివ్. వీటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారని మనం నెక్స్ట్ సెషన్ ఏదైతే ఉంటుందో మన యాప్లో నెక్స్ట్ సెషన్లో దీని కంటిన్యూషన్ ఇస్తాను నేను, ఓకేనా? అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఉపాధి, వృద్ధి తదితరాలతో పాటు పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకుంటూ సాంప్రదాయేతర ఇంధన వనరులకు మరింత ప్రోత్సాహం ఇస్తారంట. సాంప్రదాయేతర అంటే మనం చూస్తే రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు పయనం చేస్తుంది, వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారంట, ఓకేనా? కామన్గా కన్వెన్షనల్గా మనము థర్మల్ వీటిపైన డిపెండ్ అవ్వడం కాకుండా సోలార్, విండ్ వీటిపైన డిపెండెన్సీ పెంచడం అన్నట్టు. కరెంటు నిల్వ కోసం పంపుడు స్టోరేజీ ప్రాజెక్టులకు ప్రోత్సాహము. సో ఇది ప్రైవేట్ రంగ భాగస్వామ్యంలో చిన్న మాడ్యులర్ అణు రియాక్టర్ల అభివృద్ధిని ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తారంట. అండ్ మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అద్భుతంగా ఉంటుందో అక్కడ పెట్టుబడులు, సో పెట్టుబడులు ఎక్కువగా వస్తాయి. ఎక్కడైతే పెట్టుబడులు ఎక్కువగా ఆకర్షించబడతాయో ఆ ప్రాంతం కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ ఎకనామిక్ గ్రోత్ పాజిటివ్గా మనం చూడడం జరుగుతుంది. ఇవన్నీ కాన్సిక్వెన్సెస్. పట్టణాలు పెరుగుతున్నాయి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది అంటే ఎకనామిక్ గ్రోత్ వైపు పయనిస్తుంది. గ్రోత్ ఏంటి, డెవలప్మెంట్, ఇవి మీకు ఆల్రెడీ క్లియర్గా ఉంటాయి. దీర్ఘకాలిక లక్ష్యంతో 11.11 లక్షల కోట్ల రూపాయల కేటాయింపులు రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలకు 1.5 lakh కోట్ల కేటాయింపు చేశారంట. అండ్ PMGSY ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ పెంచడం. అందులో 4 PMGSY 4లో భాగంగా 25,000 గ్రామీణ ఆవాసాలకు కనెక్టివిటీ. ఎన్ని గ్రామాలకు? 25,000 గ్రామాల్లో కనెక్టివిటీ పెంచాలి, అనుసంధానం పెంచాలి. వరద ప్రభావిత రాష్ట్రాల సమస్య శాశ్వత నివారణే లక్ష్యంగా పలు ప్రాజెక్టులు. అండ్ పలు రాష్ట్రాల్లో పర్యాటక తదితర కారిడార్ల అభివృద్ధి చేస్తారంట. సో పర్యాటక రంగంలో కూడా అభివృద్ధి చేయడం. అండ్
ఇన్నోవేషన్ రీసెర్చ్. సో ప్రస్తుతము ఇన్నోవేషన్స్ అనేవి అద్భుతంగా చూస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇన్నోవేషన్స్ పై కేంద్రీకృతమైన స్టార్టప్స్, ప్రస్తుతం ప్రపంచమంతా కూడా స్టార్టప్ల వైపు పయనిస్తుంది. అటువంటి వాటికి ఇంపార్టెన్స్ ఏంటి? పరిశోధన నమూనా అభివృద్ధి కోసం అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ ఏర్పాటు అంట. నెక్స్ట్, ప్రైవేట్ రంగ సమన్వయంతో పరిశోధనలు ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు 1,00,000 కోట్ల ఫైనాన్సింగ్ పూల్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఎన్ని కోట్ల? 1,00,000 కోట్ల రూపాయలు. అండ్ అంతరిక్ష ఆర్థికాన్ని వచ్చే 10 ఏళ్లలో కనీసం 5 రెట్లు విస్తరణ చేసే అవకాశం ఉంది. అందుకు ఈ బడ్జెట్లో 1,000 కోట్లు కేటాయించారు. సో అంతరిక్ష ఆర్థికము, స్పేస్ ఎకానమీని పెంచడంలో భాగంగా, స్పేస్ ఎకానమీ అనేది ప్రస్తుతం మనం చూస్తే స్పేస్ ఎకానమీ ఆఫ్ ద వరల్డ్ తీసుకుంటే భారతదేశం యొక్క కంట్రిబ్యూషన్ చాలా తక్కువగా ఉంది. దాన్ని పెంచేందుకు ప్రయత్నం చేస్తారంట. ఓకేనా? రీసెర్చ్ ముఖ్యంగా అంతరిక్ష రంగానికి సంబంధించి కానీ, ఇన్నోవేషన్స్ ఐఐటి రిలేటెడ్గా కానివ్వండి, స్టార్టప్స్ కానివ్వండి, ఇదంతా కూడా ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్, భావితరం సంస్కరణలు. సో నెక్స్ట్ జనరేషన్ రీఫార్మ్స్ అంటాము. దీన్ని దృష్టిలో ఉంచుకుంటే భూములన్నిటికీ ప్రత్యేక ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్, ఇందాక చెప్పాను కదా. సో భూములు ఏవైతే ఉంటాయో వ్యవసాయ రంగానికి సంబంధించి డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ని డిజిటలైజ్ చేయడము. సో మనకి ఏదైతే యూనిక్ ఐడి ఉంటుందో, ఆధార్ కార్డు నంబర్ అనేది ఉంటుందో, ల్యాండ్కి కూడా అలాంటి నంబర్ని తీసుకొచ్చి అమలు చేస్తామని చెప్పేసి. భూ రిజిస్ట్రీ ఏర్పాటు అండ్ రైతుల భూ రిజిస్ట్రీతో లింకేజ్ చేస్తారంట, భూ ఆధార్ ఇటువంటివి. అండ్ జిఎస్ఐ మ్యాపింగ్తో పట్టణ ప్రాంత భూ రికార్డులో డిజిటలైజేషన్. ఏం లేదు, ల్యాండ్స్ మొత్తం కూడా డిజిటలైజ్ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్ని రకాల కార్మిక సేవలు ఏకతాటిపైకి తీసుకొస్తారంట. లేబర్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, సంబంధిత పోర్టల్లో ఈ శ్రమ్ పోర్టల్. సో ఈ శ్రమ్ పోర్టల్ని అనుసంధానం చేస్తారంట. మనం చూస్తున్నాం 2022 సంవత్సరం ఆగస్టు మంత్లో ఈ శ్రమ్ పోర్టల్ అప్పటి నుండి నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా మైగ్రేటెడ్ లేబర్ కానివ్వండి, కార్మికులను కానివ్వండి గుర్తించి వాళ్ళకి బెనిఫిట్ చేయడము, ఇటువంటి అంశాలకు ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఇది భావితరం సంస్కరణలో భాగంగా ఇవి. సో ఇక్కడ మీకు మెన్షన్ చేసిన ఈ 9 ప్రియారిటీస్ ఏవైతే ఉంటాయో, 9 ప్రియారిటీస్లో భాగంగా ఇండికేటివ్ ఇన్ఫర్మేషన్, దీన్ని ఎలా అమలు చేస్తారు, మరి యువత నైపుణ్యాభివృద్ధిలో భాగంగా ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకొస్తారు, ఆ స్కీమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూడాలి. సో నెక్స్ట్ స్టెప్లో చూద్దాము. సో ఇవి ఒక్కసారి గుర్తుంచుకోండి. 9 ప్రియారిటీస్: ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్, ఇంక్లూజివ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్, అర్బన్ డెవలప్మెంట్, ఎనర్జీ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్, రీసెర్చ్ డెవలప్మెంట్, నెక్స్ట్ జనరేషన్ రీఫార్మ్స్. ఈ 9 ప్రియారిటీస్ చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం డిస్కస్ చేసిన ఏవైతే ఉంటాయో, పాయింట్స్ ఏవైతే ఉంటాయో సేమ్ మళ్ళీ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో కూడా మీకు నేను మన మ్యాగజైన్లో ప్రొవైడ్ చేస్తాను. నో నీడ్ టు వర్రీ. సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. అండ్ అభ్యర్థులు మన వాట్సాప్ ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు నేను అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉన్నాను. అండ్ తెలంగాణ బడ్జెట్కి సంబంధించి కానీ, అండ్ 2 నెలల తర్వాత వచ్చే ఏపీ బడ్జెట్ సంబంధించి, అండ్ జూలై 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టే శ్వేతపత్రం ఏదైతే ఉంటుందో, శ్వేతపత్రం గురించి, ఎకానమిక్ సర్వేలో భాగంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏవైతే ఇంపార్టెంట్ వాటిని కానీ వీటన్నిటి కూడా మీకు నేను CA 360లో అందిస్తాను. అండ్ కరెంట్ ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అందులో కూడా మీకు నేను ఆ కోర్సులో కూడా ఈ వీడియోస్ అనేవి అందించడం జరుగుతుంది అలాంగ్ విత్ PDFs. సో మళ్ళీ మనము నెక్స్ట్, సో ఈ వీడియో తర్వాత మీరు నెక్స్ట్ వీడియో చూడండి. దీనికి కంప్లీట్ క్లారిటీ ఏదైతే ఉంటుందో, ఈ 9 ప్రియారిటీస్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది అనేది ఒక క్లారిటీ అనేది మీకు రావడం జరుగుతుంది.